ఐపీఎల్కు ఇప్పుడు వర్షం ఫీవర్ పట్టుకుంది. కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో వర్షం పడితే సంగతేంటి అన్న భయం ఇప్పుడు ఫ్యాన్స్లో మొదలైంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో వర్షం పడితే ఏం జరుగుతుందో సింపుల్గా క్లియర్ కట్గా చెప్తాను, తెలుసుకోండి. సాధారణంగా లీగ్ మ్యాచ్లో వర్షం పడినప్పుడు రెగ్యులర్ టైం కంటే 1 గంట సమయం ఎక్కువగా ఇస్తారు మ్యాచ్ కంప్లీట్ చేయడానికి. చెరో ఇన్నింగ్స్లో కనీసం 5 ఓవర్లు పడే ఛాన్స్ ఉంటేనే మ్యాచ్ ఆడిస్తారు, లేకుంటే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు కదా. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో మాత్రం వర్షం పడితే మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేయడానికి 2 గంటల ఎక్స్ట్రా టైం ఇస్తారు. అంటే మ్యాచ్ రెగ్యులర్గా 11:30కి అయిపోతుంది కదా, వర్షం పడింది అనుకోండి, మ్యాచ్ కంప్లీట్ చేయడానికి సుమారు 1.5 గంట వరకు సమయం ఉంటుంది. అయినప్పటికీ ఆ రోజంతా వర్షం పడింది అనుకోండి, రిజర్వ్ డే ఉంది, ఆ తర్వాత రోజు మ్యాచ్ జరుగుతుంది. ఇలా క్వాలిఫైర్స్ 1, ఎలిమినేటర్స్, క్వాలిఫైర్ 2, ఫైనల్, ప్రతి మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. అయినప్పటికీ కర్మకాలి రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడింది అనుకోండి, పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీంనే విజేతగా ప్రకటిస్తారు. అదే కనుక జరిగితే ఈక్వేషన్స్ ఎలా మారుతాయో చెప్పనా. క్వాలిఫైర్స్ 1లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్. సో పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ టాప్లో ఉంది కాబట్టి ఆ జట్టే విజేత. ఇక ఎలిమినేటర్స్లో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఇందులో ఆర్ఆర్కే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ జట్టునే విజేతకు ప్రకటిస్తారు. అప్పుడు హైదరాబాద్ రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్స్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు కూడా వర్షం పడింది అనుకోండి, హైదరాబాద్కే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి హైదరాబాద్ ఫైనల్లోకి వెళ్తుంది. ఇక ఫైనల్లోనూ వర్షం పడింది అనుకోండి, కేకేఆర్ హైదరాబాద్ టీమ్స్లో కేకేఆర్కే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ జట్టుకే ట్రోఫీ వెళ్తుందన్నమాట. ఇలా అన్ని రిజర్వ్ డేలలో కూడా పూర్తిగా వర్షం పడటం ఈ ఎండాకాలంలో అసాధ్యమని చెప్పాలి. కాబట్టి ఇది 99% జరగకపోవచ్చు, కానీ ఒకవేళ జరిగితే రూల్స్ మాత్రం ఇవే చెప్తున్నాయి. Thank you.